అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మహానేత, మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. మన రాష్ట్రంలోనే కాక, తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశం మొత్తం అండ్ ప్రపంచంలోని చాలా చోట్ల ఎంతో ఘనంగా, ఎంతో ఆత్మీయంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇది నిజంగా చాలా కొద్ది మందికి కలిగే అదృష్టం. రాజశేఖర రెడ్డి గారి కష్టమే వారిని ఈ స్థాయిలో నిలబెట్టింది. రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్స్ అని చెప్పుకోవడానికి మనమందరం కూడా ఎంతో గర్వపడతాము. అటువంటి మహానేత మనకి ఒక దిక్సూచి. మనం ఏదైనా భవిష్యత్తులో చేయాలన్నా రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో 0.1% మనం చేసినా కానీ మన జీవితం ధన్యమవుతుందన్నంత గొప్పగా వారు సంక్షేమ కార్యక్రమాలు కానీ, వారి పరిపాలన అంత అద్భుతంగా సాగింది. అది ఒక స్వర్ణయుగం. పరిపాలన అంటే ఇది ఏదో గ్రాఫిక్లు, గిమ్మిక్లు కాదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎలా నిలిచిపోవాలి అన్నంత గొప్పగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి అభిమానిని అని చెప్పుకోవడం నాకు నిజంగా రాజకీయంగా అది నాకు ఒక గర్వకారణం. నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతాను. అండ్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని నేను యుఎస్ వచ్చినాను. ఇక్కడ చాలా నగరాల్లో మీటింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10 days వరుసగా అన్ని నగరాల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఫీనిక్స్, అరిజోనాలో ఫస్ట్ మీటింగ్ ఉంది. నెక్స్ట్ అలాగే బాల్టిమోర్, న్యూ జెర్సీ, సెయింట్ లూయిస్, షికాగో, డెట్రాయిట్, డాలస్, షార్లెట్, హూస్టన్ అన్ని ప్లేస్లకి వెళ్తున్నాను. అక్కడ ఉన్న మన మిత్రులు, అక్కడ నాయకులు, ఆత్మీయులు వారు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైనా అటెండ్ అవ్వాలంటే. నాకు ఒకటే ఆనందంగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉంటే కొద్దిమంది ఫ్రెండ్స్ ఉంటారు. మరీ ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5-6 మంది ఉంటారు. లేదు మన క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు బంధువులంతా కలిసి ఒక 50 మంది ఉంటారేమో. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి కానీ, మనతో మాట్లాడడానికి కానీ. కానీ నా అదృష్టం అండి, రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం, అదే మనము చేసుకున్న అదృష్టము. ఎక్కడికి వెళ్ళినా కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు ఆత్మీయంగా మనల్ని రిసీవ్ చేసుకొని, మనల్ని పలకరించే విధానం కానీ, మనతో మాట్లాడే విధానం కానీ, మనము వస్తున్నామని తెలిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు చూడు ప్రదీప్ వస్తున్నాడు అని, ఇది ఒక కుటుంబం అండి. మనల్ని కలిపేది వైఎస్ఆర్, 3 అక్షరాలు వైఎస్ఆర్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు చాలా ఆనందంగా అనిపించేది ఏంటంటే, ఇప్పుడు మనం పలానా సిటీకి వెళ్తున్నాము అంటే మన వాళ్ళు ఉంటారు, మన వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు, జగనన్న అభిమానులు ఉంటారు. వాళ్ళు ఆత్మీయంగా మనల్ని పలకరించడమే కాదు, రిసీవ్ చేసుకోవడమే కాదు, అన్నీ వాళ్ళు దగ్గరుండి చేస్తారు. అండ్ మరి ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి ఏదైనా ఒక ఈవెంట్ చేయాలన్నా, ఒక కార్యక్రమం చేయాలన్నా ఎంత కష్టమో నాకు తెలుసు. మేము 10-12 ఏళ్ళుగా మేము చేస్తున్నాం. ఇక్కడ అందరు కూడా జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్రీ టైంలో మామూలుగా ఎవరైనా కానీ ఫ్యామిలీతో కానీ స్పెండ్ చేయాలని చూస్తారు. కానీ వైఎస్ఆర్ గారి అభిమానులు మేము ఏ రోజైనా కానీ జగనన్న కోసం, వైఎస్ఆర్ గారి కోసం మేము రెడీగా ఉంటామని వాళ్ళు చూపించే ప్రేమ, ఆదరణ అది నిజంగా కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని నేను నెక్స్ట్ 10 రోజుల్లో కలవబోతున్నాను. అండ్ చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా నేను ఎక్కడో చూశాను, కొడాలి నాన్నగారు కూడా మాట్లాడేది చూశాను. రావణ్కి మేము డబ్బులు ఇస్తున్నామనో, లేకపోతే ప్రకాష్ రాజ్కి మేము డబ్బులు ఇస్తున్నామనో, మేమేదో డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నామనో చెప్తున్నారు. ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి మేము డబ్బులు ఇచ్చి మాట్లాడించాల్సిన అవసరం కానీ, ఆ పరిస్థితి కానీ మాకు లేదు. చక్కటి ఉదాహరణ నేను, అలాగే మా ఎన్ఆర్ఐలు ఇక్కడ యుఎస్లో కానీ ఇతర కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐలు ఎవరికి డబ్బులు ఇవ్వగలరండి? ఎంతమందికి డబ్బులు ఇవ్వగలం? ఎంతమందికి డబ్బులు ఇచ్చి మాట్లాడించగలం? మేము ఒక సుశిక్షితుడైన సైనికుడిలాగా మేము మా పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉంటాము, జగనన్న కోసం పనిచేస్తూ ఉంటాము. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, నాకు రావణ్ ఇంతకుముందు 1-2 సార్లు నాకు ఫోన్ చేశాడు, నేను మాట్లాడాను, ఏదో 1-2 సమస్యల మీద కూడా మేము చర్చించుకున్నాం. నేను ఏ రోజు కూడా రావణ్ని, లేదు రావణ్ ఇట్లా మా పార్టీ తరపున మాట్లాడు, మాకు సపోర్ట్గా మాట్లాడు, మాకు నేను ఏ రోజు కూడా అడగలేదు. నేనే కాదు, మా పార్టీలో ఎవరు అడగరు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నాకు ఏ రోజు కూడా పార్టీ ఇట్లా మాట్లాడు, దీని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడని చెప్పదు. ఒకవేళ సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ లేదు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడు, మా ఆర్డర్స్ ఇవి, లేకపోతే మేము ఇది అది ఏ రోజు కూడా చెప్పరు. నిన్న నేను ఒక షార్ట్ వీడియో పెడితే కింద ఇంకా వాళ్ళు జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అంతకంటే ఇంకా వాళ్ళు ఎక్కువ మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేం. కానీ ఏమన్నారంటే, నీకేం పేమెంట్ వస్తుంది, నువ్వు అమెరికా పోతున్నావు, నీకు డబ్బులు ఇస్తున్నారు, నిన్ను కలవడానికి ఎవరు వస్తారు, ఇట్లా రకరకాలుగా. అంటే
వాళ్ళ మైండ్ సెట్ చూడండి. వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చో లేకపోతే రా బాబు చెయ్యండిరా అంటే చేసేవాళ్ళు వాళ్ళకు ఉండరేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అభిమానంతో లేకపోతే ప్రేమతో నడిచే పార్టీ. ఎంతోమంది విద్యావంతులు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అంటే జగనన్న అంటే అంత ప్రేమ వాళ్ళకి పిచ్చి. ఖచ్చితంగా ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. 2029లో మేము ఎన్ఆర్ఐస్ ఏం చేయగలం అనేది కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మా కష్టం మేము ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉంటాము. అండ్ డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటిస్తే వచ్చే ప్రేమ అభిమానం కాదు. అది ఈ ప్రేమ ఈ అభిమానం ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి కష్టము, వారి పెట్టుబడి. ఈరోజు అది ప్రతిఫలం మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఒక మొక్క నాటారు, అది మహావృక్షమైంది. ఆ వృక్షం కింద అందరూ సేద తీరుతున్నారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. పెద్ద ఆయనకు మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. వైఎస్ఆర్ అభిమాని ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ ఉండదండి ఎవరికైనా కానీ. అండ్ వి ఆల్ వర్క్ హార్డ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పచ్చ మీడియాకి, తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా చెప్తున్నాం, అరే నాయన డబ్బులు ఇస్తేనో ఎవడో పుష్ చేస్తేనో పనిచేసేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. గుండెల నిండా ప్రేమతో ప్రజలకు మంచి చేయాలన్న తపనతో జగనన్నపై అమితమైన ప్రేమ అభిమానంతో పనిచేసేవాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మరొకసారి మన వ్యూవర్స్కి, మన అభిమానులకి, మన కార్యకర్తలకి, వాళ్ళందరి తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్తాం. ప్రజల కోసం కష్టపడడానికి, పాటుపడడానికి రాజశేఖర రెడ్డి అభిమానిగా, జగనన్న తమ్ముడిగా మేము ఎల్లప్పుడూ సిద్ధం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.